మిమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే ఒక ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంది, ఆయన పూర్తిగా మనం ఏమి తప్పు పడతలేదు. కానీ నిజంగానే ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళు చేసిన అప్పులే నేను మిత్రులు కడుతున్నాను, నా దగ్గర రూపాయలు అంటున్నాను. అంటే నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా సార్? జనాలు కొంచెం క్లారిటీ ఇవ్వండి దాని మీద. గాంధీ విగ్రహం అదే గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు మేము ఎక్కడన్నామని అడుగుతున్నారు సార్. గాంధీ విగ్రహం అయితే ఉన్నది, లక్షపేర ఇస్తాను కదా, ఎందుకు ఇవన్నీ లేనిపోయి ఫ్యూచర్ సిటీ ఎందుకు? ఫ్యూచర్ సిటీ ఉన్న సీట్ని చక్కగా చూసుకోరయ్యా, ఉన్న సీట్ని చక్కగా చూసుకో, ఫ్యూచర్ సిటీ ఎందుకు అంటే పబ్లిక్ని మోసం చేయడానికి. మళ్ళీ రాహుల్ గాంధీకి 1000 కోట్లు అంటే సిటీగా కూడా తిత్తా అంటావు, ఫ్లైట్ కావాలంటే కొనిస్తా అంటావు. మరి మీకు చెప్పాడు ఒకటండి, నిజాయితీ కావాలా. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, శాశ్వతంగా ఉండవు, ఎవరు ఉండరు, ఎవరి పదవి ఉండదు. రెండోది పదవి కూడా శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి చిన్న వయసులో పదవిలోకి వచ్చినావు, ఇప్పటికన్నా నిజాయితీగా ఉండు. ఉంటాయి కొన్ని కఠినాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన కూడా అంటున్నాడు 10 సంవత్సరాలు నేనే ఉంటానని, అలా ఉండేలా ప్లాన్ చేసుకోమని. అది ఉండటం అనేది జన్మలో జరిగే పని కాదు. సూర్యుడు ఇక్కడ నుంచి ఉదయించి అక్కడికి వెళ్ళి ఉదయించిన రేవంత్ రెడ్డి అనేవాడు ఇంకా 99% 5 సంవత్సరాలు కూడా ఉండడు. 0% కూడా ఛాన్స్ లేదు. నేను రాజకీయాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్ళీ గెలిచి సవాల్ దేనికన్నా రెడీ. అందరూ చూస్తున్నారు సార్, బరాబర్ చెప్తున్నాను, బరాబర్ చెప్తున్నాను. మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే గిరే ఉండదు. నేను ఎమ్మెల్యే రాజీనామా చేస్తుంటే ఆయన అసెంబ్లీలో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఇది రాసి పెట్టుకోండి. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఏం చేసిండని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అది 3 ఏళ్ళ టైం ఉంది కదా. 3 అంటే 3 ఏళ్ళంటే లాస్ట్ ఒక 1 మంత్ ఇస్తావా? నేను కూడా ఇస్తా అప్పుడు 10,000 పెన్షన్ అని అంటే మళ్ళీ 8,000 పెన్షన్ పెడతాడా? మళ్ళీ మహిళలకు 5,000 ఇస్తాడా? పిల్లలకి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇవ్వలేదు, 70,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు. అదేనండి మళ్ళీ మీకు ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడింది మీరు అర్థం చేసుకోండి. 50,000 మెగా జాబ్ మేళా, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. పిల్లలు మా మీద వాడు పెడుతున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. పాపం మాకు చెప్పింది ఏందైనా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అర్థమైందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఫిబ్రవరి 1 నాడు మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, మెగా నోటిఫికేషన్ మెగా డిఎస్సీ చేస్తున్నాం. 50,000 ఉద్యోగాలు, 6 నెలల తర్వాత 2 లక్షల ఉద్యోగాలు. ఆ 50,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు డిఎస్సీ చేయలేదు. ఆ పాత ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఓన్లీ ఒక జాయినింగ్ లెటర్లు ఇవ్వాల్సింది, అవి ఇచ్చారు. మెగా డిఎస్సీ 50,000 కాదు సార్, 25,000 ఉద్యోగాలు. నో, మాకు చెప్పింది అసెంబ్లీ 50,000. మీకేం చెప్పుకుంటే మాకు సంబంధం లేదు, అసెంబ్లీలో ఏం చెప్పింది అదే తీసుకుంటాం. రెండోది ఫర్ నెక్స్ట్ నెలని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అప్పటిదాకా తీసుకోకున్నాడు. ఒక నెల ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, వెయిట్ చేస్తారు. 2.5 ఏళ్ళు అయింది. మహిళలకు ప్రతి నెల టెన్షన్ గా బ్యాంక్ అకౌంట్ లో 2,500 ఉంటే మీకు అన్ని వాడుకోవచ్చు అన్నాడు. అసలు మాకు బస్సు ప్రయాణం వద్దు బాబు, తులం బంగారం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, స్కూటీలు అన్నారు. అది ఇవన్నీ అంటే ఇవన్నీ వచ్చినాయని మళ్ళీ అవుతాడా? దేనికి అవుతాడు చెప్పరు కదా, నువ్వు దేనికి ఆయన అంటే ఇంకా 100 ఏళ్ళు ఉంటా అంటాడు. ఇంతకు ముందు కూడా అన్నాడు అట్ట కట్టున్నా నాకు ఏమవుతుంది అన్నాడు. ఇప్పుడు పాపదులు వాడుకున్నాడు. అట్ట కట్టున్నా ఇంక 20 ఏళ్ళ దాకా నాకు శనగలు నమ్ములుతా అన్నాడు. పక్క రాష్ట్రాలు కూడా అన్నారు 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని, వాళ్ళు కూడా ఏమయ్యారు. నేను ఏమంటున్నాను, ఏది కూడా ప్రజాస్వామ్యంలో అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రజల మన్నన పొంది పాలన పొంది మీరే ఉండరు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండరు. ఇప్పుడు మాణిక్ సర్కార్ అని ఎవరు ఉండరు, తిరుపతిలో 30 ఏళ్ళు ఉన్నాడు. జ్యోతి బస్ ఉండి 25 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఉన్నారు. కానీ మీరు ప్రజలకు మోసాలు చేసుకుంటే కూడా ఎట్లా అంటారని ఆ 19 వాడుతున్నాను అంతే. ఫైనల్గా ఒకటే క్వశ్చన్.